హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే సమ్మర్ స్పెషల్గా ఒక ఇంట్లో కావాలని చెప్పి మేము ఒక 4 మామిడికాయలు తెచ్చుకున్నాము మార్కెట్ నుండి. పుల్లగా బాగున్నాయి. దానికోసం అని చెప్పి ఒక ½ కేజీ అయితే ఆవకాయ పెడుతున్నాము. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే పీసెస్లా కట్ చేసుకుందామండి. మీకు ఏ సైజులో కావాలితే పీసెస్ ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందైతే మేమైతే మా ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామంటే పచ్చడి, ఆయిల్లో ఫస్ట్ ముక్కల్ని డిప్ చేస్తాము. ఆ తర్వాత సాల్ట్ అండ్ కారంలో వేసి మిక్స్ చేస్తాము. దానికోసం అయితే విరసన తీసుకున్నామండి. మీరు కొంపతీసి డబ్బాలో చూసి అదనుకుంటారు, కాదు, ఖాళీగా ఉన్న బాటిల్లో మేము ఆయిల్ అనేది నింపుకున్నాము, వేస్ట్ చేయకుండా బాటిల్ని కూడా. ఇప్పుడైతే ఆయిల్లో ముక్కల్ని ఫస్ట్ డిప్ చేద్దాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక కొంచెం వేసుకుందాము, ఎందుకంటే ముక్కలు తడపడానికి కాబట్టి. అయితే ½ కప్పు సాల్ట్ వేసుకుంటున్నాము. అలాగే 1 కప్ అయితే కారం వేసుకుంటామండి. మీరు సాల్ట్ పడితే వేసుకోవచ్చు కొంచెం. అయితే 1 కప్ వేసుకుంటున్నామండి. కారం అయితే చాలా కలర్ బాగుంది కదా. మేమైతే స్వస్తిక్ కారం యూస్ చేస్తున్నాము. పచ్చళ్ళకైనా దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటున్నాము. ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుని డిప్ చేసుకున్న దాన్ని మనం సాల్ట్ అండ్ కారంలో వేసుకుంటాము. అంటే మేము ఇంట్లో ఎలా చేసుకుంటామండి, మీరు ఎలా చేసుకుంటారో అయితే నాకు తెలియదు. ముక్క గట్టిపడి టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి మా అత్తమ్మ చెప్తారు. అయితే మనం ఏదైతే ఉప్పు కారం ఉన్నదో అందులో వేసేసుకోవచ్చు. మేము ఉప్పు సమానంగా వేసుకున్నామండి, పడితే వేసుకోవచ్చు. మెజర్మెంట్ అయితే ఎప్పుడైనా సాల్ట్ కొంచెం తక్కువ వేసుకొని కారం అనేది ఎక్కువ వేసుకుంటాం కదా. ఇప్పుడైతే మొత్తం ఆయిల్లో డిప్ చేసుకుని వేసుకున్నాం కదండి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనకి ఏం తెలియదు, కొంచెం వన్ డే అయితే 24 అవర్స్ అవుతుంది కానీ మనకి తెలియదు కాబట్టి ఇందులోకి మనం ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకుందాము. ఆవాలు మెంతులు కొంచెం ఫ్రై చేసుకుంటాము. అది ఆ వీడియో కుదిరితే చూపిస్తా, లేకపోతే లేదు. అదే పోపు కోసం కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నామండి. దాదాపు కొంచెం ఎక్కువ పడుతుంది ఆవకాయ కాబట్టి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆలు 1 స్పూను, 1 స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడైతే వెల్లుల్లి వేసుకుంటున్నాము. కూడా వేసుకుందామండి కొన్ని. అయితే నేను తీయలేదు కానీ మెంతులు ఆవాలు ముందరే ఫ్రై చేసుకుని కొంచెం వేపుకొని పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడైతే దీంట్లో ఒక 1 స్పూన్ వేసుకుందాము. మొత్తం 2 స్పూన్స్ అనేది వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్స్ అయితే మెంతిపిండి ఆవపిండి వేసుకుంటున్నాము. అయ్యో, ముందర మీరు వీటిని చూసి జీడిపప్పు అంటే అనుకోవద్దు. మా అక్క చెప్పింది నాకు, గార్నిష్ కోసం అని చెప్పి వెల్లుల్లిపాయలు వేసాము. మాకు టేస్ట్ బాగుంటుందని చెప్పి పచ్చి వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకున్నాము. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇప్పుడైతే మనం ఏదైతే ముందర తాలింపు పోపు చేసామో ఆ పోపు కూడా వేసేసుకుంటున్నాము. మొత్తమైతే ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి. ఇది 24 అవర్స్ వరకు ఉంచుకోవాలి కాబట్టి మీకు ఆయిల్ కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము ఆయిల్ అయితే వేసాము, కానీ ఊరేదాకా తెలియదు కాబట్టి మీరు చెక్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత వేసుకోవచ్చు. మాకైతే సాల్ట్ అది ఇప్పుడు సరిపోయింది. మేము కూడా తర్వాత టేస్ట్ చేస్తాము. నెక్స్ట్ డే రైస్లో కలుపుకునే వరకు మనకి టేస్ట్ అనేది తెలియదు కాబట్టి అప్పుడు మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఈజీగా అయితే ఇంట్లో ఇప్పటికప్పుడు మామిడికాయ ఉంటే ఇప్పుడే చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.